Anand Academy of Education. Please subscribe and share our channel Anand Academy of Education. ఇంగ్లీష్ గ్రామర్ చెప్పుకుంటున్నాము. ప్రస్తుతం ఇది ఏంటంటే కేవలం బిగినర్స్కి మాత్రం ఉపయోగపడుతుంది. ఒక 3 or 4 క్లాసెస్ పోయిన తర్వాత కొంచెం ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఇవి జస్ట్ ఫండమెంటల్స్ మాత్రమే. ఇవి సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు. ఇంగ్లీష్లో మనకి సబ్జెక్ట్ అంటే కర్త, వెర్బు అంటే క్రియ, ఆబ్జెక్ట్ అంటే కర్మ. సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్ ఈ రెండు కలిపితే సబ్జెక్టును కానీ ఒక వాక్యం నుండి సబ్జెక్ట్ని విడగొడితే మిగిలిన భాగం అంతా కూడా ఏమవుతుంది, ప్రెడికేట్ అవుతుంది. ఆ ప్రెడికేట్లో వెర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ప్రెడికేట్లు ఇవన్నీ కూడా మిగిలినవన్నీ కూడా ప్రెడికేట్లోనే వస్తాయి. ఇప్పుడు ఆ ప్రెడికేట్ని మనం విభజిస్తున్నాం, వెర్బ్గా, ఆబ్జెక్ట్గా ఇలా చూస్తున్నాం. రామ కిల్డ్ రావణ. రామ కిల్డ్ రావణ. రాముడు రావణుని చంపెను. రాముడు రావణుని చంపెను. ఇక్కడ రామ అనేది ఎవరు చేశారు, ఆ వర్క్ ఎవరు చేశారు అంటే రాముడు. కాబట్టి రాముడు అనేది సబ్జెక్టు, ఇది సబ్జెక్టు. ఆయన చేసిన పని ఏంటంటే చంపటం. కిల్డ్ ఇది వెర్బ్, క్రియ. అతని కర్మకి అతను కాలిపోయాడు. ఎవరంటే రావణుడు. ఇది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ కర్మ. సబ్జెక్ట్ అంటే కర్త. రామ కిల్డ్ రావణ. రాముడు రావణుని చంపాను. ఇట్లా మనం ఒక వాక్యం తీసుకున్నప్పుడు అందులో సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయగలిగి ఉండాలి. అలాగే వెర్బు, ఆబ్జెక్ట్ని కూడా ఐడెంటిఫై చేయగలిగితే మనం వాక్యాలని చాలా సింపుల్గా రాసుకోవచ్చు. ఇక మీరు ఆర్డర్ గాని గమనిస్తే రాముడు కర్త, రావణుడు కర్మ, చంపెను క్రియ. ఇది ఇంగ్లీష్. ఇది తెలుగులో. ఇంగ్లీష్ యొక్క ఆర్డర్ చూస్తే సబ్జెక్టు ప్లస్ వెర్బు ప్లస్ ఆబ్జెక్టు, ఇది ఇంగ్లీష్ ఆర్డర్. ఈ ఫర్ ఇంగ్లీష్. సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్. ఒక ఇంగ్లీష్ వాక్యాన్ని మనం ఫ్రేమ్ చేయాలంటే, మనం రాయాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి, వెర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటో చూడాలి. సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు. ఒక్కోసారి కొన్ని వాక్యాలు సబ్జెక్ట్ ఉండదు, ఆబ్జెక్ట్ కూడా ఉండదు, ఒక వెర్బ్ ఒక్కటే ఉంటుంది. అయినప్పుడు కూడా సబ్జెక్ట్ మనం ఊహించవచ్చు. అప్పుడు ఆ సందర్భాల్లో సబ్జెక్ట్ని ఇంప్లాయిడ్ సబ్జెక్ట్ అంటారు. ఇది కానీ ఇంగ్లీషు వాక్యాల యొక్క కన్స్ట్రక్షన్ ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది, సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు. కానీ తెలుగులో టీ ఫర్ తెలుగు. తెలుగులో కర్త అంటే సబ్జెక్టు, కర్మ అంటే ఆబ్జెక్టు, ఇది వెర్బు, క్రియ. ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది, సబ్జెక్టు, ఆబ్జెక్టు ప్లస్ వెర్బు. తెలుగులో క్రియ అనేది సబ్జెక్టు, ఆబ్జెక్టు తర్వాత క్రియ వస్తుంది. తెలుగు ఆర్డర్లో కర్త, కర్మ, క్రియ, ఇలా తెలుగు ఆర్డర్ ఉంటుంది. ఇంగ్లీష్ ఆర్డర్ అయితే సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు. అంటే సబ్జెక్టుకి ఆబ్జెక్టు మధ్యలో వెర్బ్ వస్తుంది. ఈ ఆర్డర్స్ మనం గుర్తుపెట్టుకుని ఇంగ్లీష్ వాక్యాలు మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. రావణ వాజ్ కిల్డ్ బై రామ. రావణ వాజ్ కిల్డ్ బై రామ. ఇక్కడ రావణ సబ్జెక్టు, వాజ్ కిల్డ్ వెర్బు, రామ అనేది ఆబ్జెక్ట్. రామ అనేది ఆబ్జెక్ట్. రావణుడు రాముని చేత చంపబడ్డాడు.
ఇందాక వాక్యంలో రామ కిల్డ్, రావణ, ఈ వాక్యంలో వెర్బులో ఒకే మాట ఉంది, కిల్డ్ అనేది. కానీ ఈ వాక్యంలో వాజ్ కిల్డ్, ఈ వెర్బులో రెండు మాటలు ఉన్నాయి. వాజ్ ఒకటి ఉంది, కిల్డ్ ఒకటి ఉంది, రెండు మాటలు ఉన్నాయి. కాబట్టి వెర్బులో ఒక్కోసారి ఎన్ని మాటలైనా ఉండొచ్చు, ఒక్కోసారి 4 మాటలు కూడా వస్తాయి వెర్బులో. అలాగే సబ్జెక్టులు ఎన్ని మాటలైనా ఉండొచ్చు, ఆబ్జెక్టులు కూడా ఎన్ని మాటలైనా ఉండొచ్చు. కాబట్టి ఒక వాక్యం తీసుకున్నప్పుడు సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్టు, ఇవి. సబ్జెక్ట్ గురించి వివరించే మాటలు ఇంకా ఉండొచ్చు, సబ్జెక్ట్ గురించి వివరించే మాటలు. అలాగే వెర్బ్ గురించి వివరించే మాటలు ఉండొచ్చు, ఆబ్జెక్ట్ గురించి వివరించే మాటలు కూడా ఉండొచ్చు. అయితే మెయిన్లీ ఏంటంటే సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్, ఇవి. వీటి తర్వాత ఇంకా అదనంగా ఏ మాటలే రావచ్చు. అవన్నీ కూడా సబ్జెక్ట్ గురించి వివరించాయో, ఏంటి వెర్బ్ గురించి, లేదంటే ఆబ్జెక్ట్ గురించి వివరించాయో అవుతాయి. కాబట్టి వాటిని మనం తెలుసుకుంటే బాగుంటుంది. వీటి వివరించే మాట కాంప్లిమెంటరీ, కాంప్లిమెంట్స్ అన్నమాట. కాంప్లిమెంట్స్ అవన్నీ కూడా సబ్జెక్ట్ గురించి వివరించే మాట కాంప్లిమెంట్, వెర్బ్ గురించి వివరించే మాట కాంప్లిమెంట్. అంటే వెర్బ్ గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఆబ్జెక్ట్ గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది కాంప్లిమెంట్స్ అవి. ఇక్కడ ఈ వాక్యంలో వాజ్ కిల్డ్, రావణ వాజ్ కిల్డ్ బై రామ అనే దానిలో ఈ వెర్బ్లో రెండు మాటలు ఉన్నాయి. ఇలా ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మనం ఒక వాక్యాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, ఒక వాక్యాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అనేది గుర్తుంచుకోవటం. ఇంగ్లీష్లో మనం ఒక వాక్యం రాయాలంటే సబ్జెక్ట్ ఏంటో మనకి ఐడెంటిఫై అయ్యి ఉండాలి, వెర్బ్ ఏంటో తెలిసి ఉండాలి, తర్వాత ఆబ్జెక్ట్. అప్పుడు ఇంగ్లీష్ వాక్యాలు మనం ఈజీగా రాసుకోగలుగుతాం. సబ్జెక్ట్ అనేది జనరల్గా వెర్బ్కు ముందే ఉంటుంది, ఒక్కోసారి వెర్బ్ తర్వాత ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దేర్ ఆర్ so many galaxies in the universe. There are so many galaxies in the universe. ఇది ఒక వాక్యం. యూనివర్స్, ఈ విశ్వంలో సో మెనీ, చాలా, గెలాక్సిస్, పాలపుంతలు ఉన్నాయి. విశ్వంలో చాలా పాలపుంతలు ఉన్నాయి. ఇక్కడ వెర్బ్ ఏంటి అంటే ఆర్ అనేది వెర్బ్. సబ్జెక్ట్ ఏంటి, మనం దేని గురించి చెప్పుకుంటున్నాం, గెలాక్సిస్, ఇది సబ్జెక్ట్. ఇక్కడ మెనీ అనేది సబ్జెక్ట్ గురించి వివరిస్తుంది. ఇంకా మెనీ అనేది సబ్జెక్ట్ గురించి వివరిస్తుంది. ఎన్ని పాలపుంతలు ఉన్నాయో అంటే చాలా అని. కాబట్టి ఇదంతా కూడా వాక్యమే. సబ్జెక్ట్ ఎక్కడో, వెర్బ్ తర్వాత ఎక్కడో ఉంది విడిపోయి. ఇలా మనం సబ్జెక్ట్ అనేది ఒక్కోసారి ఎక్కడైనా, మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు, గమనించుకోవాలి. ఒక్కోసారి సబ్జెక్ట్ కూడా మిస్ అవుతుందని చెప్పుకున్నాం కదా. ఎలాగంటే గో అండ్ టెల్ దెమ్, వెళ్ళి వాళ్ళకి చెప్పు అంటున్నాం. గో, వెళ్ళి వాళ్ళకి చెప్పు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, గో అనేది వెర్బే, టెల్ అనేది వెర్బే. మరి సబ్జెక్ట్ ఏముంది అంటే సబ్జెక్ట్ ఏం లేదు. అంటే గో అంటే ఎవరిని వెళ్ళమని చెప్తున్నాం, ఎవరైతే మనం ఎదుర్కొంటారో, బిఫోర్ అజ్, ఎవరైతే మనం కళ్ళ ఎదురుగా ఉంటారో వాళ్ళు చెప్తున్నట్లు. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, యు అనేది సబ్జెక్టు. యూని మనం ఉపయోగించలేదు కాబట్టి దీన్ని ఎంప్లాయిడ్ సబ్జెక్టుగా మనం చెప్పుకుంటాం, ఎంప్లాయిడ్ సబ్జెక్టు. కాబట్టి ఇక్కడ పూర్తిగా రాయాలంటే యు గో అండ్ టెల్ దెమ్ అని. అది యు లేకపోయినా పర్లా, గో అండ్ టెల్ దెమ్ ఇలా. అలాగే గో స్ట్రైట్ అండ్ టేక్ లెఫ్ట్ టర్న్. గో స్ట్రైట్, సరాసరి వెళ్ళి, టేక్ లెఫ్ట్ టర్న్ అంటే ఎడమ చేతి వైపు తిరుగు అని చెప్పి. ఎవరైనా మనం వచ్చి అడ్రస్ అడిగారు అనుకోండి, ఏం చెప్పొచ్చు, గో స్ట్రైట్ అండ్ టేక్ లెఫ్ట్ టర్న్.
డైరెక్ట్గా వెళ్ళిపోయి టేక్ లెఫ్ట్ టర్న్, ఎడవైపుకి తిరగండి అని. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఇక్కడ కూడా యూనే, ఇక్కడ కూడా యూనే. మనకు అర్థమైపోద్ది, మనం ఎదురుకున్న వాళ్ళు చెప్తున్నాం అంటే యూ, నీవు లేదా మీరు అట్లా. అలాగే థ్యాంక్ యూ అని చెప్తుంటారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? థ్యాంక్ యూ అంటే ఐ థ్యాంక్ యూ అని. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఐ థ్యాంక్ యూ. చెప్పేది మనమే కదా, నేను చెప్తున్నా ఐ థ్యాంక్ యూ. ఇక్కడ సబ్జెక్ట్ ఐ కాబట్టి ఐ థ్యాంక్ యూ అని చెప్పి ఎవరు చెప్పరు. జనరల్గా ఏం చెప్తారు? థ్యాంక్ యూ అని చెప్తారు. ఇక్కడ సబ్జెక్ట్ ఐ అనేది ఐ ఈజ్ లెఫ్ట్ అవుట్. ఇక్కడ సబ్జెక్ట్ని తీసేస్తారు. థ్యాంక్ యూ అని సింపుల్గా చెప్పుకుంటే సరిపోతుంది. అంటే కొన్నిసార్లు సబ్జెక్ట్ని మనం ఊహించుకోవాల్సి ఉంటుంది. The vibrations produced by planets are always negative. The vibrations produced by planets are always negative. ఇందులో సబ్జెక్ట్ ఏంటి? వెర్బ్ ఏంటి అంటే ద వైబ్రేషన్స్ ప్రొడ్యూస్డ్ బై ప్లానెట్స్. ప్లానెట్స్ అంటే గ్రహాల నుండి వచ్చేటువంటి కంపనాలు, గ్రహ కంపనాలు, ఇదంతా సబ్జెక్టే. మనం దేని గురించి చెప్పుకుంటున్నాం? గ్రహాల యొక్క కంపనాల గురించి చెప్పుకుంటున్నాం. వైబ్రేషన్స్, కంపనాలు. ద వైబ్రేషన్స్ ప్రొడ్యూస్డ్ బై ప్లానెట్స్, గ్రహాల నుండి వచ్చేటువంటి గ్రహ కంపనాలు అనేవి ఆర్ అనేది వెర్బ్. దిస్ ఈజ్ వెర్బ్. ఇదంతా కూడా సబ్జెక్టే. ఆల్వేస్ నెగిటివ్, ఎప్పుడు కూడా రుణాత్మకమే. గ్రహాల నుండి వచ్చేటువంటి కంపనాలు, వైబ్రేషన్స్ అనేవి అవి ఎప్పుడు కూడా నెగిటివ్గానే ఉంటాయి. అంటే రుణాత్మకమే. ద వైబ్రేషనల్ power of the gem is always positive. ఇందులో సబ్జెక్ట్ ఏంటి? ద వైబ్రేషనల్ పవర్ ఆఫ్ ది జెమ్. జెమ్ అంటే రత్నం కదా, ఇదంతా సబ్జెక్టే. జెమ్స్ అంటే రత్నాలు. ద వైబ్రేషనల్ పవర్ ఆఫ్ ద జెమ్, ఒక రత్నం యొక్క కంపన శక్తి అనేది ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, అది ఎప్పుడు ధనాత్మకంగా ఉంటుంది. గ్రహాల నుండి వచ్చేటువంటి కంపనాలేమో నెగిటివ్గా ఉంటాయి. జెమ్స్ అంటే రత్నాల నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్స్ ఏమో పాజిటివ్గా ఉంటాయి. ఆ రెండు కలిస్తే నెగిటివ్ అండ్ పాజిటివ్ ఛార్జ్ కలిస్తే న్యూట్రలైజ్ అవుతాయి. ఇలా కాబట్టి ఇక్కడ వెర్బ్ ఏంటి? ఈజ్ అనేది వెర్బ్. ఇదంతా కూడా ద వైబ్రేషనల్ పవర్ ఆఫ్ ద జెమ్, ఇదంతా కూడా సబ్జెక్టే. అంటే ఒక రత్నం యొక్క కంపన శక్తి అనేది ఈజ్ ఆల్వేస్, ఎల్లప్పుడూ పాజిటివ్, ధనాత్మకము. ఇలా అలాగే ఏ పర్సన్స్ ఏజ్, health, sickness, all can be known from the lifeline. A person's age, health, sickness, all can be known from the lifeline. పామిస్టుల దగ్గరికి వెళ్ళారు అనుకోండి, హస్తరేఖ ముద్రికోళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పేది
అయితే ఇక్కడ మనకు సబ్జెక్ట్ ఏంటి? ఏ పర్సన్స్ ఏజ్, హెల్త్, సిక్నెస్, ఇదంతా కూడా సబ్జెక్టే. అంటే సబ్జెక్ట్ వర్డ్ ఏంటంటే పర్సన్, సబ్జెక్ట్ వర్డ్ ఏంటంటే పర్సన్, ఇదంతా కూడా ఏంటంటే దానికి సంబంధించింది, ఆ పర్సన్కి సంబంధించి వివరిస్తూ ఉంటాయి. ఏజ్, హెల్త్, సిక్నెస్. ఏ పర్సన్స్ ఏజ్, హెల్త్, సిక్నెస్ ఆల్ కెన్ బి నోన్ ఫ్రమ్ ద లైఫ్ లైన్. కెన్ బి నోన్ వెర్బ్, కెన్ బి నోన్ అది వెర్బ్. ఇదంతా కూడా ఏంటి? సబ్జెక్ట్. అంటే ఒక మనిషి యొక్క వయస్సు, ఆరోగ్యము, అస్వస్థత అన్నీ కూడా లైఫ్ లైన్ అంటే జీవన రేఖ ద్వారా తెలుస్తాయి అని చెప్పి వాళ్ళు పామిస్ట్రీ వాళ్ళు చెప్తుంటుంటారు. హస్త సాముద్రిక శాస్త్రవేత్తలు వాళ్ళు చెప్తుంటారు. లైఫ్ లైన్ అంటే జీవన రేఖ, జీవిత రేఖ అంటుంటారు కదా, అరిచేతులు ఉంటాయని చెప్తుంటారు వాళ్ళు. అది అలా ఇక్కడ మనకేంటంటే వాక్యం సబ్జెక్ట్ చెప్పడం కోసం మీకు తీసుకున్నాను వాక్యం. ఏ పర్సన్స్ ఏజ్, హెల్త్, సిక్నెస్, ఇదంతా కూడా సబ్జెక్టే. ఆల్ కెన్ బి నోన్ ఫ్రమ్ ద లైఫ్ లైన్, ఆ జీవిత రేఖ ద్వారా ఇవన్నీ కూడా తెలుసుకోగలుగుతాము. సో ఇదంతా సబ్జెక్ట్, కెన్ బి నోన్ అనేది వెర్బ్ అవుతుంది. కాబట్టి ఒక సెంటెన్స్ని సబ్జెక్ట్ ఏంటో, వెర్బ్ ఏంటో, ఆబ్జెక్ట్ ఏంటో తెలుసుకోగలిగి ఉండాలి. ఇదంతా కూడా బిగినర్స్కి. నెక్స్ట్ ఏంటంటే ఒక 3 or 4 క్లాసెస్ పోతే ఎవరికైనా ఉపయోగపడే విధంగా క్లాస్ ఉంటుంది. కాబట్టి ఈ క్లాస్ని జాగ్రత్తగా ఫాలోఅప్ చేస్తుండండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళు కూడా బాగా ఉపయోగపడుతుంటాయి. ఎవరైనా బిగినర్స్ నేర్చుకోవాలనుకుంటే ఫాలో చేస్తుంటే జాగ్రత్తగా నేర్చుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఫ్రేజు, క్లాజు, సెంటెన్స్, వీటి గురించి బ్రీఫ్ డిస్కషన్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.